తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గంగారాం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గిరిజనులకు చెందిన భూమిని తమ పేరు మీద బలవంతంగా రాయించుకునేందుకు ప్రయత్నం చేశారని మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈ వ్యవహారానికి సహకరించిన షామీర్పేట్ తహసీల్దార్పై కూడా కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మా రైతుల కడుపు మీద పట్టి మా పిల్లల కడుపు మీద పట్టి మాకంత చేసి ఎందుకు చేస్తున్నావు? కాలేజీ నీకు అన్ని అంతా మా రైతులు మాకెందుకు పాపింది? ఈ న్యాయమా ఈ అన్యాయమా? ఎందుకు చేసినావు అట్లా? న్యాయమా ఇది? న్యాయం లేదు. మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అనుచరులు 9 మందిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని సర్వే నంబర్ 33, 34, 35లోని 47 ఎకరాల 18 గుంటల ఎస్టీ వారసత్వ భూమిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వారి బినామీ అనుచరులు 9 మంది అనుచరులు అక్రమంగా కబ్జా చేసినట్లు ఫిర్యాదులు తెలిపారన్నారు. మోసం చేసి తమ భూమిని కాజేశారని ఫిర్యాదు చేశారు పోలీసులు. ఘటనపై విచారణ చేపట్టిన షామీర్పేట పోలీసులు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి బంధువు శ్రీనివాసరెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త సహా మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశారు. గతంలోనూ మల్లారెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. భూ కబ్జాకు సంబంధించి బాధితురాలు ఫిబ్రవరిలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డికి చెందిన 2 ఆసుపత్రుల మధ్యలో భూమిని కబ్జా చేసేందుకు యత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతరుల భూమిని ఆక్రమించడమే కాకుండా వాటికి నకిలీ పత్రాలు సృష్టించి మంత్రి తమ ల్యాండ్లోకి తమనే అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. మేము చేసిన వాళ్ళు చేసిన